క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేశావా అని అడిగితే మనలో అనేకులు నేను నా కుటుంబముతో కలిసి లేదా నా భార్య లేదా భర్తతో కలిసి మేము ప్రార్థించాము, సమయము కుదరలేదు, అందుకే వంట చేస్తూ చదువుకుంటూ ప్రార్థిస్తున్నాము, లేదా దేవుడు బాధపడతారు కదా అందుకే ఒకసారి ఒక వచనము చదివి దేవునికి నా విన్నపములు త్వరగా చెప్పేశాను అంటూ చాలా గొప్పగా చెప్తుంటారు. దేవుడు మనతో ఏకాంతంగా సమయము గడపాలి అనుకుంటుంటే మనము మాత్రము నేను నువ్వు నా ప్రియమైన వారు, నేను నువ్వు నా కుటుంబము, నేను నువ్వు నా పనులు, ఇలా దేవునికి మనకు మధ్య ఇంకొకరిని తీసుకొని వస్తూ ఉంటాము. ఒకవేళ ఏకాంతముగా ప్రార్థించినప్పటికీ కూడా హడావిడిగా వాక్యము చదివేస్తుంటాము, ప్రార్థన చేసి ముగిస్తుంటాము. దేవుడు మనతో ఏమి మాట్లాడాలి అనుకుంటున్నాడో వినాలి అని ఎదురు చూడము, ఆయన పాదాల చెంత వేచి ఉండము. అందుకే ఈ రోజులలో దేవునికి మనకు మధ్య సహవాసము అనేది లేకుండా పోతుంది. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో, మన సమస్యలకు పరిష్కారం ఏమిటో తెలుసుకోలేకుండా ఉంటున్నాము. ఆత్మసిద్ధమై శరీరము బలహీనమైన వేళ, అందరూ తనను విడిచి వెళ్ళిపోయిన వేళ ఒంటరిగా దేవునితో గడిపాడు యేసుక్రీస్తు. కాబట్టే శిలువ బలియాగమునకు తనను తాను మన కోసము సమర్పించుకోగలిగారు, మరణపు ముళ్ళును విరిచారు. అనేక పనులతో సతమతమవుతున్న వేళ గాబరా పడిపోక దేవుని పాదాల చెంత ఏకాంతముగా చేరినది మరియా. కాబట్టే కష్టకాలములో తొందరపడకుండా విశ్వాసంతో జీవించగలిగింది. మొయ్యశక్యము కాని భారము తనపై పడినప్పుడు, కాపరి అయి కొన్ని లక్షల మందిని నడిపించవలసి వచ్చినప్పుడు దేవునితో ఏకాంతముగా సమయము గడిపాడు మోషే. కాబట్టే తన ముఖముతో పాటు జీవితము కూడా మహిమపరచబడి అరణ్యములో లోబడనొల్లని ప్రజలను నడిపించగలిగాడు. ప్రియులారా, ఈనాడు నీవు భరించలేని సమస్యలతో సతమతమవుతున్నావా? ఊహించని సంఘటనలు నీ జీవితంలో, కుటుంబంలో జరుగుతున్నాయా? ఏ వైపు నడవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థము కావడం లేదా? అయితే ఏకాంతముగా దేవుని పాదాల చెంతకు చేరు. శ్రమలో శరీరధారి అయిన యేసుక్రీస్తుని బలపరిచిన, నిరాశలో మరియకు నెమ్మది అనుగ్రహించిన, మొయ్యశక్యము కాని బరువును ఎలా మొయ్యాలో మోషేకు తెలియపరిచిన దేవుడు నీ కోసము, నీ సహవాసము కోసము వేచి ఉన్నాడు. నీవు ఎప్పుడు ఏకాంతముగా తన చెంతకు వస్తావా అని ఎదురు చూస్తుంటున్నాడు. మరి ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని దేవునితో సమయము గడపాలి అనే ఆశ నీకు ఉంటే ఆయన పాదాల చెంతకు చేరు. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు దేవుడవు, సమాధానానికి అధిపతివైన మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ దిన ఆహారముతో మమ్మలను తృప్తిపరిచిన దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, మా జీవితములలో అనుదినము మీరు జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించండి. అనుదినము మీతో ప్రార్థనా సహవాసము కలిగి జీవించుటకు అనేకమైన మేలులను పొందుకునే కృపలోనికి నడిపించి మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.